వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా తాలూకా పోరాటాన్ని అది ప్రతిపక్షంలో ఉన్నా మేము అధికారంలో ఉన్నా ఒక బాధ్యతాయుతమైనటువంటి రాజకీయ పార్టీగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మా తాలూకా పాత్ర విశాఖపట్నం అభివృద్ధి కోసం, విశాఖపట్నం నగర ప్రజల కోసం అందరం కలిసికట్టుగా చేస్తాం. సరే, ఎన్నికలు అనేటువంటివి జరుగుతూ ఉంటాయి, ఇటువంటివి ఎదురవుతూ ఉంటాయి. కానీ కలిసికట్టుగా నిలబడి ఈరోజు పార్టీ కోసం కష్టపడి పనిచేసినటువంటి అనేక మంది నాయకులు, ముఖ్యంగా మాతో పాటు ఇంత కష్టకాలంలో కూడా నిలబడినటువంటి ఆ 32 మంది కార్పొరేటర్లు, వారందరికీ కూడా మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతా కూడా వారికి చేతులు జోడించి నమస్కరించుకుంటూ రానున్నటువంటి కాలంలో వారికి ఏ రకమైనటువంటి భవిష్యత్తు పార్టీ పరంగా రాజకీయంగా సముచితమైనటువంటి స్థానం ఇచ్చేటువంటి దానికి తప్పకుండా త్వరలోనే జగన్మోహన్ రెడ్డి గారితో కూడా ఒక సమావేశాన్ని వారితో ఏర్పాటు చేసి వారిలో మరింత మనోస్థైర్యాన్ని, రాజకీయంగా వారికి మరింత భవిష్యత్తు ఇచ్చేటువంటి దానికి కూడా తప్పకుండా అందరూ కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, వారు చేసినటువంటి ఈ ఎన్నిక పూర్తిగా అధర్మం, అన్యాయం. వారు మేయర్ మీద మాత్రమే అవిశ్వాసం గెలిచారు తప్ప ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోయారనేటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. గత నెల 21వ తారీఖున కూటమి ప్రభుత్వం వారు అవిశ్వాసాన్ని గెలిచినటువంటి సందర్భాన్ని మనం చూసాం. వాస్తవానికి మీరందరూ కూడా నిన్న మొన్న అనేక సందర్భాల్లో స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులతో, వారి పార్టీ నాయకులతో మాట్లాడినప్పుడు మా దగ్గర 80 మంది ఉన్నారు, మా దగ్గర 85 మంది ఉన్నారు, కావాల్సినటువంటి మెజారిటీ మాకుంది అని చెప్పి ఏ రకంగా ప్రచారం చేసుకున్నారో మీరు అందరూ కూడా చూశారు. వాస్తవానికి గత నెల 21వ తారీఖున మా మేయర్గా ఉన్నటువంటి హరివెంకట కుమారి గారి మీద అవిశ్వాస తీర్మానానికి లేఖనిచ్చినప్పుడు వారికి కావాల్సినటువంటి బలం ఏదైతే 74 మంది సభ్యుల తాలూకా సంఖ్య వారికి ఏదైతే అవసరం ఉందో ఆ బలం